తెలుపు, నీ చీర రంగు తెలుపు, నీ బయట రంగు తెలుపు, నీ బయట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. ఏం కావాలి చెప్పు, పార్క్ వచ్చాం. ఏదో ఒకటి కొనిచ్చి సావు. సరే పొల్లయ్ ఏం కావాలి? నాకు ఐస్ క్రీమ్ వద్దు, వాడి మొహం నాకు నచ్చలే. సార్ ఏంటి సార్ ఐస్ క్రీమ్ కావాలంటే కొనుక్కో, మళ్ళీ ఏంటో నన్ను ఎందుకు తిడుతుంది సార్? సార్ ఏంటి సార్ కొడుతూ చూస్తూ ఉడుకుంటారు? ఎప్పుడు పడితే అట్ట రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటుంటావు. నేను ఎక్కడ గొడవ పెట్టుకుంటున్నారా గాడిద మొగపోడా? ఇది మన ఇల్లు, ఇవాళ నుంచి ఇక్కడ కాపురం పెడుతున్నాం. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒసేయ్ కోతి మొగందానా, నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిన చెత్త మొగందానా, చెత్త దియవే. నన్ను ఎవరనుకుంటున్నారో తెలుసా మీరు? నాకెంత పేరుందో తెలుసా మీకు? చాలా పెద్ద పేరుంది, వర్ష వర్ష. నా వెనకాల మా ఆయన ఉన్నాడు, మీ పని చెప్తా. మీ ఆయన ఉంటే నాకెందుకే, చెత్త తీస్తావా లేదా? నేను తీయనండి. నీకు అలాగే చెత్తేస్తావా? అవును ఎందుకు కొడుతున్నారు? నీ చెత్త నా ఇంట్లోకి వచ్చిందిరా చెత్త మొగపోడా. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడలేదు గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఇవ్వండి అంటే నీకెవరిస్తారా మర్యాద? మర్యాదగా మాట్లాడండి. ఆడోడా రారా రారా. ఏంటి ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? ఆడదాన్ని కూడా పట్టుకోలేను, మోగన్వి నువ్వే మోగన్వి. ఏమైంది? నేను అడుగుతాను సార్, ఎవరు సార్ పక్కింట్లో? అట్లా పిలుస్తారు. అరే రే రే ఆడోడా, అరే ఆడోడా రారా. ఏమండి వాడేనండి సిగ్గులు పడుకొని నీ నోట్లో మనవడ, నీ నోట్లో దుమ్ము పడ. ఆడదాన్ని కొడతారా ఆడోడా? మాట్లాడుకో. నేనేం నోరుతున్నానా మేడం? ఓరుతున్నానా? అస్సలేదు. ఎందుకు కొట్టారు సార్? మా కొట్టారు సార్. ఆడోం లెక్క మస్తే కొట్టక ముందే నేను కొట్టక ముందు కొరుక్కున్నా సార్. పనులు ఎక్స్రే తీపిమంటవా? తీపిమంట. ఆడోడం. సారీ చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు పెద్ద సారీ సార్. సార్ ఒప్పుకోండి సార్, నా ఇంటి మీదకి వస్తే. ఒక నిమిషం మగే. ఆడోడా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుంది, చూసుకో. నా కొడుక్కి జాగ్రత్తగా ఇవ్వు. కూర్చో, నీకు నీళ్లు తీసుకొస్తావు. హలో, ఫస్ట్ నేను పెట్టానండి, నేనే పట్టుకుంటాను ప్లీజ్ అండి. నేను పట్టుకుంటానమ్మా. ఏమండి, నేను పెట్టాను, నేనే పెట్టుకున్నది. 3 నెలల నుంచి నేను అద్దెకున్నా, 3 నెలల నుంచి 7,000 కడుతుంటే కళ్ళకించి నీళ్లు రక్తం వస్తుంది. గయ్యల్లా కరుస్తారు కానీ ఫస్ట్ ఎవరు పెట్టారు? గయ్యాలే కరుస్తున్నట్టు చెంప మగులు మళ్ళీ పొద్దులే వచ్చాడమ్మ ఆడక్క. ఏమమ్మా మర్యాదగా మీ ఇంట్లోకి వెళ్ళిపో. ఏంద్రా మర్యాద? కోడి మొక్కపడా పిచ్చి పిచ్చేసాడు. వదిలేండి, ఆడపిల్లని వదిలేస్తున్నాడు. ఆడపిల్లని వదిలేస్తుందంట. మొగడు కాదని ఒప్పుకోవచ్చు కదా. చీరలు ఎన్ని కొంటారు? మీ ఆయనకి ఎన్ని జతలు కొంటారు? నీకెన్ని జతలు? పిచ్చి పిచ్చేసాడు. నానుడు చూస్తున్నా. మొగోన్ వైతే మూతి మీద మీసం ఉంటే మా అత్తని కొట్రా. మీ అత్తను కొడతానికి నాకు సిక్కింది. నువ్వు బతుకుంటా, నీ ఇంటికి అడుగు పెట్టను. కాదురా నువ్వు. ఏందే కాదు.
అమ్మేది వెళ్ళిపోయింది. ఎందుకు పోయింది? ఆ పక్కింటోళ్ళు మీ అమ్మని కూకగలరు కదా అమ్మా. పోయివన్నీ ఇవాళ కొట్టండి, ఇవాళ కొట్టండి. ఎవరై పక్కన రండి బయటికి. మా అమ్మని ఎందుకు కొట్టారు సార్ మీరు? అది ఓవర్ యాక్షన్ చేసింది, కొట్టాను. ఎందుకు కొడతావు? నిన్ను కూడా కొడతాను. ఆడితో కూడా దెబ్బలు తినిపించావు కదే. మిమ్మల్ని ఆ, కొట్టాడా? ఆ, కొట్టాడు. వాడు నా చేతిలో అయిపోయాడు. అరే రే 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 ఆడపిల్ల వేసి చెయ్యేస్తున్నా. నీకు అక్క చెల్లెలని పురుగుల పడిపోతున్నా. నీకు గత్త రారు, నీకు గాలికి పడి మరి ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండే కంటే ఖాళీ ఆ బిస్కెట్ తీసుకోరా. నీకు దండవరా బాబు. పక్కింటి వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేశారు. ప్రశాంతంగా ఉన్నావు రా. నేను ఉండా. పక్కింట్లో ఎవరు లేకపోతే నేను ఉండాలనా? ఎవరైనా ఒకరు సోపతి ఉంటేనే ఉంటా. ఇప్పుడు ఏం చేద్దామే? రష్మి వాళ్ళ ఇంటి పక్కన ఖాళీగా ఉందంట, పోదామా? అయ్యో అమ్మ అమ్మమ్మ నేను బయలుదేరుతున్నావు. సరే దా. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. అల్లరి ఆట ఆడుకుందామా. రష్మి, మీ నాన్న ఇదివరకు నేను ఆటో నడిపితే నిన్నిచ్చి పెళ్లి చేయని అన్నాడు అన్నావు కదా, అందుకే ఫ్లైట్ కొన్నాను. ఈ ఫ్లైట్ బిజినెస్ చేసి ఇంకో 10 ఫ్లైట్లు కొంటాను. అప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. లాస్ట్ టైం ఆటో లాగా టరటర్ అయిపోకు. మేడం నమస్తే, నన్ను ఆశీర్వదించండి. కొండలరావు మన ఫ్లైట్ అందరూ ఎక్కాలని ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాను. నా ఫ్లైట్ లో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరినీ ప్రపంచం అంతా తిప్పి వింతలన్నీ చూపెడతా ఉంటాను అనమాట. ఫస్ట్ వింత నీతో స్టార్ట్ అవుతుందా? టికెట్లు కొన్నోళ్ళు ఎవరున్నారు, ఎప్పుడు వస్తారు? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మేమేం ఊరికినే రాలా, సబ్బు బిళ్ళ కొంటే లక్కీ డ్రాయర్ లో టోకెన్ వచ్చింది. డ్రాయర్ లో టోకెన్ ఒకటే వచ్చిందా? ఇంకేం రాలేదా? పిలేట్ కి రెక్కలు ఎలా గతికిచ్చావు? కాకి షాకుట్టు కింద పడితే దాని రెక్కలు తీసి అతికిచ్చాను. గద్దె పెట్టచ్చు కదా, ఇంకా పొడుగ్గా ఉంటాయి. గద్దె తీసి నడికి పెడతాను. నాకు ఇంకా పొడుక్కుంటే ఎగురుకుంటే వెళ్ళొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వచ్చావే? పారం. అది పారం కాదు, కోలపారం మొహందానే. పారన్ అది. ఏమున్నావే? ఒరిజినల్ ఇదే. ఇదిగో అబ్బాయి, నాకు ఏసీ అంటే పడదు. నువ్వంటే ఫ్లోర్ లో ఎవడికి పడదు. అయినా చూడట్లే. ఇదిగో అబ్బాయి, ఏంటి? పిలేట్ లో ఏసీ ఉంటదా? లేదు, పెద్ద గోసి ఉంటది. గాలి అడుద్దా? తలబెట్టి చూడు, ఆడిద్దో లేదో తెలిసిద్ది. పిచ్చేసా లేకుండా కూర్చోండి. కొండ ప్రాంతాల్లో సిగ్నల్ అందుద్దా? అందదు. మరి అడ్డు తప్పుకో. ఎందుకు? ఇంత పెద్ద కొండలు ఉంటే సిగ్నల్ ఎక్కడొత్తది? పాపకి ఫోన్ చెయ్యాలి. ఎర్ర పాప, చిన్న పాప. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. ఏయ్, అది పొల్లెట్టు, ఇంత పెద్ద రాడ్డెట్టు కాదు. ఫ్లైట్ అది. ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేయాలి. రేపు స్నానం చేసి రావచ్చు వచ్చేటప్పుడు. నువ్వు తప్పుకో. లేపు. అబ్బో, డ్రైనేజ్ ఇది. ఇదిగో అబ్బాయి, ఏంటి ఇది ఇక్కడ పెడుతున్నావు? సరపు నీళ్ళలో పెట్టి ఇలా ఊదేవనుకో ఎంత బుడగలు వస్తాయి. అది బుడగలు కాదు, బురద పంది మొహం దాన. ఇది బాంబులు చెక్ చేసేది. ఏ బాంబులైనా కనిపెడతాదా? అయితే భోజనం చేసినప్పుడు పక్కకు రాకు. కూర్చోండి. ఇదిగో అబ్బాయి, ఏంది? ఊరికే పిలిచా. ఈ ఈజిప్ట్ మమ్మీ మొహం దాన. సామాన్లు అంటే కింద పెట్టారు, పైన పెట్టండి.
ట్రైన్ అంటే ఇక్కడ కాదు, డిక్కీ ఉంటది, డిక్కీలో పెట్టండి. ఏడకి ఇంతకన్నా పెద్ద డిక్కీ ఎక్కడ ఉంటది ఫ్లైట్ లో? డిక్కీలో ఖాళీ ఉంటే తలబెట్టి పడుకో నువ్వు కూడా. కూర్చో. ఇదిగో అబ్బాయి, ప్లేట్ లో తినడానికి ఏమీ లేవా? ఏం కావాలి నీకు? చల్ల పునుగులు. చల్ల పునుగులు లేవు కానీ పునుగులు ఉండే కావాలా? ముందేదో మిస్ అయ్యిందే. అదే పెడతా, తీసుకొచ్చి తిను. ఇదిగో అబ్బాయి, ఆ. నాకు గుంత పునుగులు కావాలి. గుంతలు ఎంత ఉండాలో తెలుసా? ఎంతుంటే సరిపోతాయా? నాకు మిర్చి బజ్జీ కావాలి. మన దగ్గర అవన్నీ ఏముండవు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్. వాళ్ళెవరమ్మా? మొగుళ్ళమ్మా. కూర్చో. ఫ్లైట్ టేకప్ అవుతుంది, జాగ్రత్త. ఇదేంటో తెలుసా? ఈఫిల్ టవర్. దీన్ని 2 కిలోమీటర్ల దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం రావడం ఎందుకు? ఇంటి దగ్గర నుంచే చూసేదాన్ని నేను. ఇంటి దగ్గర నుండి చూడటానికి అది బిఎస్ఎన్ఎల్ టవర్ కాదు, ఈఫిల్ టవర్. ఇంకో దిక్కుకి వెళ్దాం అబ్బాయి. నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చైనా వాళ్ళ దగ్గరికి. చైనా వాళ్ళ దగ్గరికి మేమెందుకు? వాళ్ళని ఇటు రమ్మను. యాడ మరి, మీరు పెద్ద గ్యామర్ ఉంటారు కదా, వాళ్ళే వస్తారు మిమ్మల్ని ఎత్తుక్కుంటా. ఇదిగో ఇదే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. వావ్, సూపర్! గోడ ఇటుకతో కట్టిన ఈ అవ్వ కేక! సూపర్ సూపర్! పైమా అవ్వట్లేదురా ఎందుకో. ఇదిగో అబ్బాయి, ఇంత పెద్ద గోడ మన ఊర్లో ఉంటే 10 ఊరోళ్ళు పండగ చేసుకునేవాళ్ళు. ఎందుకు? అందరూ వెళ్ళి పిడకలు కొట్టుకునే వాళ్ళం. పిడక మొక్కలారా, చైనా వాళ్ళకి పిడకలు కొడతారా? ఎక్కడ దొరికారే మీరు? ఈ గోడ తయారు చేసింది అటు నుంచి సైన్యం ఇటు రావకుండా ఉండటానికి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇప్పుడు ఈజిప్ట్ కి వచ్చాం. ఇదేంటో తెలుసా? ఏంటిది? పిరమిడ్. బూతులు మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఏదైనా చూడాలనిపిస్తే వింతలు చూపి, నువ్వు బూతులు మాట్లాడక అందరి ముందు. కూతురు కాదమ్మా, అది నిజంగానే పిరమిడ్. ఏ పిర్ ఇందులో మమ్మీలు ఉంటారు. అబ్బాయి, మమ్మీల కోసం పిరమిడ్ కట్టారు, మరి డాడీల కోసం ఏం కట్టారు? సంకమిటి కట్టారు. మరి చూపించు, చూడండి. ఏయ్! ఫోటోలు తీసుకోండి. ఈజిప్ట్ పోలీస్. ఐఎమ్ కొండలరావు. వీళ్ళంతా ఎవరు? ప్యాసింజర్స్. షో మీ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా. వీసాలు, పాస్పోర్ట్లు చూపించండి. వీసాలు కట్టడం మా దగ్గర లేవు. వీసాలు లేకుండా ఎక్కారు ఫ్లైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖాళీగా ఉంటే ఎక్కేసాం. చెక్కిన్ అయిందని చెప్పారు. చెక్కిన్ అంటే ఏంటి? చికెన్ తెలుసు, చెక్కిన్ తెలియదు మాకు. ఏ మిస్టర్ కొండల్, షో మీ యువర్ పాస్పోర్ట్ వీసా. సార్, మై పాస్పోర్ట్ ఇస్ దేర్ ఆర్ పాస్పోర్ట్ నో. యువర్ అండర్ అరెస్ట్, సీజ్ ద ఫ్లైట్. నీ గూడు చెదిరింది. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. అందమైన అమ్మాయి పక్కనుంటే ఎండాకాలంలో కూడా చాలా చలిగా ఉంటుంది. మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి ఇప్పుడు? నేను అందమైన అమ్మాయి పక్కనుంటే అన్నా, నీ గురించి కాదు. అంటే నా అమ్మాయి కాదా? నీకే డౌటా? అసలు నేను ఎలా ప్రేమించానో నాకే తెలియదు. ఈ కలర్ ఈ సెట్ లో ఎవరికైనా ఉందా? ఒకసారి కరెక్ట్ గా చూడండి మేడం. ఫారం కొన్ని వేడి నీటిలో పెట్టి బొచ్చు పీకితే ఇలా ఎలాడుతుంది. భాస్కర్, నువ్వు అలా అంటావు కానీ నేను ఇలా చిటికేస్తే సెట్ లో 100 మంది ప్రాణాలు ఇస్తారు తెలుసా నా కోసం. ఏదో పిట్స్ వచ్చి పడిపోతే మన తాళాలు గుర్తు ఇవ్వడానికి ఒక్కరు రాలేదు. ఎవరు ప్రాణాలు ఇస్తారు? అలా నిందిస్తావేంటి భాస్కర్ నన్ను? లేకపోతే ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏంటి? అది మోడలింగ్ భాస్కర్. లుంగికి లాడాలాగా ఇంత గుట్టముక్కలు వేసుకుని దాన్ని మోడలింగ్ అంటారా? ఇదేంటి? వర్ష అంటే పద్ధతికి మరో పేరు. చూడండి అమ్మా, NH45, NH47, వెనక్కి చూస్తే పెద్ద రింగ్ రోడ్డే. ఏదో నాటకాలు ఆడుకో. ఏదో ప్రేమించాను కాబట్టి మా అమ్మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుంటా పో. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సిగ్గుండాలిరా మొహానికి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పెళ్లి ఒకటి ఉందిగా, దానికి పెళ్లి చేసి అప్పుడు నువ్వు చేసుకో. సరే, దానికి కూడా చెప్పేస్తా. అమ్మా, కరెంట్ దీపం రామ్మా. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మంచి అమ్మాయి దొరికింది నాకు. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, దాన్ని కాపురం చేసుకుంటా. నేను మాత్రం ఇక్కడ మగ్గిపోయిన మొగ్గలెక్క ఇక్కడే కూర్చొని చూస్తుంటాను. ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేస్తాలే. దీన్ని తీసుకెళ్ళండి, నేను చూస్తాను. సరే అమ్మా, దా. వర్ష,
ఏమైంది బాచి? మా చెల్లికి పెళ్లి చేయాలి, మీ ఇంట్లో మీ అన్నను పిలు చేసేద్దాం. అనయ్య ఇదిగో ఇలారా, రేపు వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఏది ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు ఆ గుండీలు పెట్టు, జబ్బలు కనపడుతున్నాయి. ఎవరిని పడేయటానికి అమ్మా అంత పెంచు? అమ్మో అమ్మో. ఓయ్. రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా చెప్పాలి నడాలి? ఏది నడు ఒకసారి. మీ అంగారు బాగానే ఉంది నీకు కూడా. నడరా. ఏదో కంగారు పిల్లని ఎత్తుకెళ్ళినట్టు నడకేంద్రా. చెయ్యి. మా చెల్లిని పెళ్లి చేసుకో. అమ్మా మంచి సంబంధం చూసాను, వచ్చేయండి. చల్లాయ్ చౌహాన్ని ఫోటోలో చూసో జూలో చూసో స్ట్రైట్ గా చూస్తావా? చూస్తానన్నయ్య. ఏదిగో బాగున్నాడన్నయ్య. దాదా చేసుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఏవే ఫారం కోటి దా పోదాం. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. మా ఆయనకు పాలు తీసుకోతా మేడం, నన్ను ఆశీర్వదించండి. ఏవండి పాలు తీసుకోండి. ఎవరమ్మా నీకు నేర్పించిన వాళ్ళు? పాలు ఎవరన్నా అట్ట ఇస్తారా? కూర్చో. ఫస్ట్ ఓపెన్ గదిలోకి రాగానే అనాలి, తర్వాత ఎలా వచ్చి ఇలా పెట్టాలి. ఏదో ఒకసారి లేపు, ఎలా పెట్టుకోవాలి. తాళి పెట్టు ఎలా అనుకోవాలి. తాళి పెట్టు ఎలా అనుకోవాలి. మా ఆయన నాకు అంటే నేర్పిస్తున్నాడు అంటే నాకేం తెలియదు కదా, మీరు తప్పుగా అనుకోకండి. మా ఆయన నిప్పు, మా ఆయన. ఏవండి మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. మల్లెపూలు. అమ్మో మా ఆయన ఫీలింగ్స్ వస్తున్నాయి. అబ్బాయి నైట్ అంతా లేస్తూ కుమ్ముడు. దా పెట్టు. నిన్ను కాదా, నాకు పెళ్లి చేసే మా అన్నయ్య అనాలి. అన్నయ్య ఏమైంది? వాడు మల్లెపూ నా గిన్నెలో పెట్టమంటే వాడి పెట్టుకుంటున్నాడు అన్నయ్య. అన్నయ్య ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మగాడు దారికి రాడు, ఆడది తెచ్చుకోవాలి. నీ వయ్యారాలు అవి చూపించి తెచ్చుకో. ఇంతకన్నా చెప్పలేను నేను. అర్థమైంది? నువ్వు అసలు మగాడివేనా? ఎడదాకా వచ్చి పోతావే రా లాభమే. ఏమండి అమ్మ నాన్న ఆట నేర్పించనా? అమ్మ ఇద్దరు అమ్మలుంటే అట్ట నాన్న కూడా రమ్మనా. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఇది అన్నం చారంతా కలిపి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్ కాదు, గులగలైతుంది. ఏమంటే అది కాదండి, మీకు ఎలా నేర్పించాలి నాకు అర్థం అవట్లేదు. సరే ఒక పాట వేసుకుంటే తనకు అర్థం అవుతామో. ఒక్కసారి పాట వేసుకోండి. ఏమైంది? మోడల్ అన్నో వాడికి అక్కడ లేదన్నయ్యా. వాడు ఎవడనుకున్నావు? తేడా గల్లా కనబడుతున్నాడా నీకు? 3 నెలల్లో కల్లా సింహాన్ని రెడీ చేసిన తర్వాత మీ వదినతో శోభనం, నీకు వారితో శోభనం. 3 నెలల తర్వాత మేడం 3 నెలలు అయిపోయింది. మా అన్న తనని పులిని చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మనం డబల్ అన్ని చూడబోతున్నాం తెలుసా? ఇద్దరు ఒకటేలాగా వస్తారు చూడు. ఏ సింహ వాడిలో ఉన్న పులిని లేపుతాని నీలో ఉన్న పులిని పడుకోబెట్టావేంట్రా? అంటే మన జీవితాలు నాశనం అయిపోయా? మన జీవితాలు డైలీ మంగళవారమే. పద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
నమస్తే. ఇది పెద్ద స్టార్ హీరోయిన్, నేను పెద్ద స్టార్ హీరోయిన్. ఇదిగో మన ఇద్దరం లవర్స్, కొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు ఒప్పుకో, సరేనా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావే స్టూడియో? అంటే మా మమ్మీ అంటే నాకు రక్షణ. నిన్ను ఏం చేస్తాడే? నువ్వు కూడా కూర్చోపో. డైరెక్టర్ ఏం డైరెక్టర్ ఎంతసేపు రావటానికి? ఒక్క 5 నిమిషాలు ఆగాడు సార్, హీరో గారు వస్తున్నారు. అదేంటి ఈ సినిమాకి నేను కదా హీరోని? మనది మల్టీ స్టారర్ మూవీ సార్. సరే పిలిపి, ఎవరినో పిలిపి. హీరో గారు రండి సార్. ఏరా హీరో వచ్చే ముందే క్యారీ వ్యాన్ ముందుకెళ్ళి చూసుకోవాలని తెలియదారా నీకు? బౌన్సర్ కాదు సార్, మన సినిమాలో ఇంకొక హీరో సార్. సారీ బౌన్సర్ అనుకున్నా. సార్ కూర్చోండి సార్. ఫస్ట్ సీన్ ఏంటి? హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు సార్. హీరోయిన్ ఎవరు? ఈవిడే సార్ హీరో. సార్ నా ఫైవ్ మరి వాడు హీరోయిన్ గా పెట్టేవేంట్రా? మరి నాకెవరు? మీరు చేసుకునే ఆవిడకి హీరోయిన్, ఈయన చేసుకోబోయే ఆవిడకి మీకు హీరో. నాకు అవసరం లేదురా, నాకు ఈ అందమే కావాలి. ఏమో కూల్ రా. రాతిరా వాడు దున్నపోతులా ఉన్నాడు, మీద పడితే దున్నపోతులోనే ఏం లేదు కదా అక్కడ. సార్ ఒక్కసారి హీరోయిన్ గారిని చూడండి సార్, మీకు నచ్చకపోతే మీ ఆవిడ్ని మీకు హీరోయిన్ గా పెడతాను సార్. సరే పిలిపి. మేడం రండి మేడం. ఏంట్రా ఇది ఎలా ఉంది? లేడీ గెటప్ లాగా దీంతో నేను చేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం ఒప్పుకోండి సార్. ఫస్ట్ సినిమా సార్. ఓకే నీ కోసం చేస్తాను. సీన్ ఏంటో చెప్పండి. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు, 20 సంవత్సరాల తర్వాత కలిశారు సార్. రెడీ? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను మిస్ అయ్యావా? నన్ను కిస్ అయ్యావా? ఏంటి అది అలా చేస్తుంది? చాలా రోజుల తర్వాత కలిసింది కదా సార్, ఆ ప్రేమను ఆపుకోలేక అలా చేస్తుంది. మా సీన్ సేమ్ సీన్. రెడీ మేడం? యాక్షన్. గోపి దా గోపి 20 సంవత్సరాల నుంచి నిన్నే తలుస్తున్నా, నిన్నే కొలుస్తున్నా గోపి. ఎప్పటికైనా నిన్ను నీ దాన్నే గోపి. ఏంటి అది? సార్ అంటే ఆవిడ నేచురల్ క్యారెక్టర్ సార్. అదెందుకు? గోడ మీద తత్తుకున్నాడు చంకలో. ఆవిడ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయింది సార్. ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ సార్. చెప్పావా కరెక్ట్గా దానికి? చెప్పాను సార్. యాక్షన్. అసలు ఆ పాటకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సార్ ఈ సినిమాలో ఆవిడ క్లాసికల్ డాన్సర్ సార్. జనవరి మాసం కూడా ఎవరు చేసేది? నీ పళ్ళు రాలితే ఈ పాట కనుక దానికి పెట్టావంటే దీనికి ఏదైనా పేతా సాంగ్ పెట్టు. సార్ వాళ్ళకి అసలు రొమాంటిక్ సాంగ్ లేదు సార్. సార్ మీ సీన్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్ సాంగ్ వెళ్ళిపో. ఓకేనా? రెడీ మేడం? యాక్షన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకి. అసలు ఈ సాంగ్ ఎవరు అలా చేసేది? వాడు కళ్ళల్లో కలిపి ఎవరురా ఈ సాంగ్? ఇదే సాంగ్ నాతో పెట్టురా, ఈ పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. నేనేం చేయటం? పాచి పని చేయడానికి వచ్చాను ఇక్కడ. మరి ప్లీజ్ సార్. నీకు బానే ఉందిరా, నేను ఇక్కడ మసాజ్ చేస్తుంది, నాకేమి లేదు. ఉండండి సార్, ఇంకొక సీన్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ సీన్ చెప్పండి. సార్ మీ నెక్స్ట్ సీన్ సార్. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోసిన బామ్మగారు చచ్చిపోయారు. ఆ టైంలో హీరోయిన్ గారు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు సార్. మీ బామ్మగారు ఇక్కడ. మేడం 1 2 3 యాక్షన్. బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఎవరు ఓదారుతారు బామ్మ? గోపి పెళ్ళైన తర్వాత నేను ఓదారుస్తా గోపి. నువ్వు నాకు బామ్మ చచ్చిపోతే బాగుంటుందా? అది బామ్మ చచ్చిపోయిందంటే అది ఓవర్ యాక్షన్ చేసింది. ఏ కుక్కో నక్కో చచ్చిపోయిందని చెప్పింది. ఓకే సార్ సేమ్ సీన్. మీరు ప్రాణంగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది సార్, మీరు బాధపడుతున్నారు. రెడీ యాక్షన్. చచ్చిపోయింది. రేపటి నుంచి నా మూత ఎవరు నాకుతారు? నేను నాకుతాను. వాడు మూతిరాత్రి నిన్ను ఉడిసాక నాకాలి.
ఏం చేస్తున్నారా? కుక్క చచ్చిపోతే ఇంత చేస్తారా? అది అమ్మమ్మ చచ్చిపోతే నేను ఏం చేయలేదు. ఈ సినిమా వద్దు ఏం వద్దు రే. ఒకే ఒక సీన్ సార్, సినిమా అయిపోద్ది. సార్ లాస్ట్ సార్ ఇప్పుడు పెళ్లి సీన్ సార్ 1 2 3 యాక్షన్. దానికి కడతాడు ఏంటి ఇడు? సార్ సినిమాలో అసలైన ట్విస్ట్ ఇదే సార్. మీరు చిన్నప్పుడు ప్రేమించారని చెప్పినా కదా సార్, అది వర్ష గారు కాదు ఫైమా. ఆయన ప్రేమించారని చెప్పినా కదా సార్, అది ఫైమా కాదు వర్ష. అరే సినిమా మొత్తం చపాతీ పిండినట్టు పిండాడు దాన్ని. ఇప్పుడు నేను ఆ చపాతీ ముంచుకొని తినాలా? తినండి సార్. ఏంటి తినేది? చాలా బాగుంది సార్. కావాలని చేసావు కదా ఇదంతా నువ్వు? సినిమా ప్రొడ్యూసర్ నేనే. పోరా పోయి నుంచి పో. గోపి నేను చచ్చానా బతికారా? ఏడే ఉన్నాను కదా నేను. నిజంగా నన్ను చూస్తే ఏం పిల్లది అని పాట పాడాలనిపిస్తుందా? ఏం పిల్లది కాదు, ఏం నల్లిది, రక్తం పీకుతున్నది. నువ్వు అలాగే అంటావు కానీ మేడం, నేను బీచ్ లైట్ లో ఉరుకుతుంటే వెనకాల పిల్లలు ఒకటే ఉరుకులాట తెలుసా? చూడండి అమ్మా, ఇలాంటి పీచు మెట్ట ఇలాంటి జుట్టు వేసుకెళ్తే పిల్లలు వెనకపడికి ఏం చేస్తారు? అదంతా కాదు అని నాకు ఒక కోరిక ఉంది. పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఒకే రూమ్ లో జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉద్యోగం చేయాలి. నువ్వు పైకి వెళ్ళి 6 ఏళ్లలో పాస్ పని చేసుకుంటే నేను కింద మోటార్ ఇప్పడం, మోటార్ బిగించడం, గేట్ తీయడం, కారు సైడ్ ఇవ్వడం. మేడం ఇన్ని రోజులు చెట్లు వెనక పుట్లు వెనక తిరిగినా వాడు ఏం చేయకపోయినా చేశాడమ్మా అని అందరు చెప్పుకున్నా. నేను నాదే తప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మీ పెద్దోళ్ళని నొప్పించి మీ ఇంట్లోకి నన్ను మనిషిగా చూడమను. సరే రా, త్వరగా తాళి కట్టేసి తీసుకుపోతా. వాళ్ళు చెప్తే ఒప్పుకోరు. అన్నయ్య అన్నయ్య, నేను ఆ అమ్మాయితో కాల్ జారాను. దాంతో కాల్ జారేవా? అంటే ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నయ్య. అంటే ఇప్పుడు దాన్ని నేను మరదలని పిలవాలా? నేను వద్దుని వద్దునని పిలిచినప్పుడు దీన్ని మరదలని ఎందుకు పిలవలేదు నువ్వు? నాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అసలు నా పిల్లం చూడండి ఎలా ఉంది, పెట్రోమాక్స్ బల్బులా ఉంది. మీరెలా ఉంది? మీరెలా ఉంది? నన్ను కాదు ఆమెనాలి. నిన్ను కాదురా అన్నయ్యని పిలుస్తా. అన్నయ్య సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఎవరు మరిది? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇదే. ఎన్నెన్ని సంబంధాలు వస్తున్నాయి మరిది గారు మీకు? నిన్న మా చెల్లెలతో మాట్లాడను. దాన్ని ఎలా చేసుకున్నావు నువ్వు? ఇప్పుడు దాకా అదే కదా చెప్పింది. చూడరా మీ చిన్నోదిన 50 ఎకరాలు తీసుకొచ్చింది, పెద్దోదిన 100 ఎకరాలు అన్ని తీసుకొచ్చింది. ఒక్క రూపాయి తీసుకురాకుండా ఫ్రీగా వచ్చింది మన రాయుడు ఫ్యామిలీలో. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నా, ప్రేమించాను, కాపురం చేసుకుంటాను. మీ అందరికి అనవసరం, వెళ్ళిపోండి. ఎస్టేట్కి వెళ్ళి వస్తా, ఇల్లు చూసుకో. ఏందే ఖాళీగా ఉందని. ఖాళీగా ఉందని ఊగుతున్నావా? ఏదో లైట్ గా. ఏమైంది? ఒక్క రూపాయి తీసుకొచ్చావే మా ఇంటికి, ఊగుతున్నావు శవం ఊగినట్టు. దాన్నే కూర్చొని పోయి ముందు ఆంట్లు కడుపు. అంట్లు తోమితే నీలా కాకుండా నాలా తెల్లగా ఉండాలి, అర్థమైందా? చెక్కలా ఉండాలా? చెక్కలా ఉండాలా? ఇలా కాదు, పైకిలే. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక గ్రీన్ టీ కావాలి, వెళ్ళి తీసుకురా. నాగిని డాన్స్ ఇక్కడ కాదు, డీలో వేద్దాం అమ్మా. ఎందుకు అది? అంటే వేడి వేడిగా అన్నారు వాళ్ళు తెలవాలని. ఇక్కడ ఇట్లా పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నా కదా, వెళ్ళి అద్దాలు తీసుకుంటారా. దీని కళ్ళు మింగినట్టున్నాయి, దీని కళ్ళు మింగినట్టున్నాయి. ఏంటి ఒక్క పని చేయటం చేత కాదు, ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఇంట్లో పని చేసేదాను, పని చేసినట్టు ఉండాలి. స్టైల్ ఎందుకే నీకు? సారీ అండి. కొంచెం కింద కొంగు. సారీ. ఓకే. ఎన్ని శోకాలు. మా నాన్నగారు వచ్చారు. మా తల్లి బాగున్నావమ్మా? చాలా బాగున్నాను. నీ పెళ్లి కోసం 1,00,000 రూపాయలు దాచి అల్లుడు గారు కట్నంగా ఇచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చారా? అవును తల్లి. డాడీ మీరు వెళ్ళిపోండి, నాలోన కుక్క బయటికి వస్తుంది.
ఏందే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊగుతాను. ఇది నా కాలే, ఇది నా కాలే. ఏమైంది? కట్నం ఎంత ఇచ్చారు? మీ నాన్న 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. వినిపిస్తుందా? ఏంటి వద్దే, వద్దు. వదలండి. ఫ్రీగా వచ్చానేమో అనుకుని మీతో మాటలు పడ్డా. 1,00,000 ఇచ్చిన తర్వాత నీ అవ్వ తగ్గేదేలే. బిడ్డ ఇది నా అడ్డా. ఏం జరుగుతుంది ఇక్కడ? నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా నేను డిస్టర్బ్ అవుతున్నా. కోతి ముఖం దాన్ని హిందూలో పెట్టుకుని వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుందంటే వస్తాని. నీకైనా పిచ్చెక్కిందా? నువ్వు ఎంత కట్నం ఇచ్చావమ్మా? 10 ఎకరాలు తీసుకొచ్చు. 10 ఎకరాలు తీసుకుని ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టేసుకో. వెళ్ళి పనులు చేసుకోండి. గిన్నెలు మంచిది. ఆడ జన్మకని పాడద్దే. బర్రె జన్మకు ఎన్ని శోకాలు. ఆడ జన్మకు ఆడ జన్మకని పాడద్దమ్మా. జన్మకు ఎన్ని శోకాలు. నరికి పారేసి ఒక్కొక్కరు రండ్రా. ఇప్పుడు ఎవరు వస్తారు? ఏంటి గోళ? ఇందాక నుండి చూస్తున్నాను. నన్ను కొట్టింది. ఏమే నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందే కాకుండా కొడతావా? అరే వచ్చి దీంతో మాట్లాడరా. మీరే మాట్లాడండి. ఏయ్ నోర్మోయ్. ముయ్యంటమేంద్రా? ఎందుకు కొడుతుందిరా అది? అది ఊరికే రాలేదు, 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చింది. నీ 1,00,000 నా బొచ్చుకు పెట్టి ఆయిల్కి సరిపోదు. బొచ్చు మొత్తం నెత్తి మీద నాగిన్ని అని చేస్తాంది. ఇట్లా బొచ్చు మొత్తం పంచ్ ఆఫ్ ద ఇయర్. నీ బొచ్చుకి ఆయిల్ పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చేంటి ఇది నన్ను కొడుతుంది? నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలు నేను వాడే సోపులకి సరిపో. సోపులు వాడితేనే వెనకాల కోతి లెక్కుందా నీ ముఖము? ఈ రహస్యానికి ఆ సబ్బులా. ఎలా కాదే అన్నయ్య? నేను పని చేసుకున్న టైంలో డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి, లేదా మన ఫ్యామిలీ అన్నా ఉండాలి. దాని 1,00,000 దానికి ఇచ్చి ఇంట్లో పంపించేయి. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. పో, నీ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా. 1,00,000 రూపాయలు తీసుకోగా మంచిగా తీసుకుని ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానగా నేను పోతా అనుకుంటుండు. మీట వాడి ఎంత గలీజ్ బాడీ పెంచుకుని బుర్ర పెంచలేడు. నీ 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానే. ఓకే రా, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఒక ఆడదాని దగ్గర నుంచి తీసుకున్నావు. నువ్వు కూడా మగాన్ని గాను నేను ఆడోని అని చెప్పి లంగా కట్టుకొని నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఫ్రీగా వెళ్ళిపోతాను. లంగా కట్టుకొని ఇమ్మంటుంది. బాగా ఎందులోకి రా? ఇలా దొడుక్కోవడం, బొందు తగిలించుకోవడమే. కట్టుకొని జాకెట్ బొట్టు పెట్టుకుని మొత్తం అరే ఒరే నన్ను పిలుస్తూ అది నన్నే కొడుతుంది పద్దాకల. ఇలాంటి వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో మేము ఉన్నామండి. పాపా ఎక్కడికి వెళ్ళిపోతున్నారన్నయ్య? ఇలాంటి దాన్ని తీసుకొస్తా పద్దాకల. అది కొట్టు వదిలిపెడుతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సాంగ్ వేసుకుందాం. పదండి పోదాం. ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉండొచ్చుగా. 1,00,000 రూపాయలు ఇచ్చింది దూరం ఉండడానికా? ఎప్పుడైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి. అటు పోతే నాకు ఇక్కడ బోసిగా ఉంటది మళ్ళీ. సరే పద. బిడ్డ ఇది నా అడ్డా.